డాడీ. మాది ఏంటంటే ఇబ్బంది సంధ్య అందరికి తెలుసు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. సంధ్య గురించి చాలా ఇబ్బందులు పడ్డాం మేము. మంచోడు అది అన్న కూడా వచ్చి పెళ్లి చేసిండు ఆమెకు. అటు తాగిపోతాడు, ఆపరేషన్ తీసుకున్నాడు, మారతాని తీసుకున్నాడు కానీ ఇప్పుడు చర్చికి పోతలేడు. చర్చికి పోక చాలా ఇబ్బంది పెట్టాడు సంధ్యను చాలా ఇబ్బంది పెడితే ఇబ్బంది వద్దు బిడ్డ మనకని మందు తాగింది కూడా సంధ్య. వద్దు నా బిడ్డ నాకు దక్కాలని నేనేం చేసిన వద్దని ఆయన ఇంటికి తోలుకొచ్చుకొని హాస్పిటల్కి చూపించుకొని ఉంచుకున్నాక ఇక పంచాయతీకి వచ్చిండ్రు వాళ్ళు. వస్తే మా ఊరు పెద్ద మనుషులు వచ్చి కూర్చుంటే చాలా ఏంది డబ్బులు దడబతి అడిగితే 50,000 పెట్టినాం తడబతి. అందుకెళ్ళి 30,000 తీసుకొని పెద్ద మనుషులు తాగిన కానీ న్యాయం చేయలే. మాకు న్యాయం చేస్తలేరు అని ఏంది మా పరిస్థితి అన్ని చాలా మేము ఏడ్చినాం కూడా. ఏడ్చి మా నుంచి అయితే లేదు ఇది ఎంతగానో మేము పెద్ద మనుషులు 4-5 సార్లు పెద్ద మనుషులో కూర్చున్నాం కూడా మాకు న్యాయం చేయలే. చేయపోయినా సరే అని మేము దేవుని నమ్మిన ఆయన ఒక్కనే లాజర్ ఉన్నాడు జనగంలో, ఆయనకు గెలిచినాం. ఒక ఆయన చెప్తే ఆయనకు కలితే ఆయనకు 10,000 ఇయ్యిండ్రు బిడ్డ. ఇప్పుడు చెల్లె ఇస్తే నేను ఆయన చేస్తా అంటే కోర్టుకి పోయి అప్లికేషన్ పెట్టి వచ్చినాక కోర్టులో ఆయన మాట్లాడాడు. మమ్మల్ని కాదని పోయిన వాడిని కులం రానియలేదు, మమ్మల్ని ఏ పండుగలకు రానియలే. ఎవరి ఇంటికి వచ్చి మాట్లాడతలేరు. మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినా సరే మాకు సంఘం ఉన్నదని, మా ఊరిలో సంఘం ఉంది కదని సంఘం ద్వారా మా కాళ్ళన్న మా దిక్కుంటారని మేము సంఘాన్ని నమ్ముకున్నాం. ఆ సంఘం కూడా మాకు న్యాయం చేయలే. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెడితే దేవుడు ఏం చేసిండు, దేవా మాకు ఈ పరిస్థితి తెచ్చినాం, మాకు ఏంది మాకు పరిస్థితి, మేము ఇంతగానో నిన్ను చేస్తున్నాం, పేరు చేసుకుంటున్నాం, ఇట్లా చేస్తున్నాం, మాకు ఏంది అని దేవునికే మొర పెడుతున్నాం. పెడితే ఆయనతో దేవుడు ఏం చేసిండు, మాకు న్యాయం కోర్టులో జరిగింది. మాకు ఇచ్చిన డబ్బులు ఇవ్వకున్నా సరే అని మేము కోర్టుకి పోయి ఆయనతో సంజయ్ ఈడాకులు చేయించుకున్నాం. సామాను కూడా సగం సామాను ఇవ్వలేదు వాళ్ళు. ఇచ్చిన డబ్బులు కూడా కొన్ని తిరిగి ఇవ్వలే. కులం పెద్ద మనుషులు కూడా మమ్మల్ని అజ్జేయలే. సంతకం కావాలి, మాకు సంతకం కావాలని అంటే మా తోడబుట్టిన చెల్లెకి ఫోన్ చేస్తే తోలుతా అన్నది వాళ్ళ కులం బంతుంది అని పోద్దని మా చెల్లె కూడా రానియలే. వాళ్ళ భర్తను తమ్మిని కూడా రానియలే. వాళ్ళ కులం బంతుంది, కులం మళ్ళీ మనలు ఏమన్నా అంటారు పట్టుకుంటారు అని కూడా చాలా తోడబుట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని కాదన్నారు. తోడబుట్టిన వాళ్ళు కాదన్నారు, ఎవరు కాదన్నారు. కానీ సరే అని వరి నాటెత్తమని వరి వీకినాక రాలే మంది మాకు దండగదిస్తారు, కులం నాటే వస్తే మాకు దండగదిస్తారు అని రాలేదు. వాళ్ళు కూడా 2 రోజులు 3 రోజులు మేమే నాటేసుకున్నా కానీ దేవా మాకు ఈ పరిస్థితి మాకు ఏంది అని మేము అక్కడ లేక ఇక్కడ వచ్చి మాకు ఇప్పుడు ఇక్కడ వచ్చినాక అన్న పేరు చేసిండు, ఊళ్ళో కూడా పేరు చేసిర్రు. మాకు అప్పుడు 1 ట్రాక్టర్ అయ్యేది, ఇప్పుడు 2 ట్రాక్టర్లు వడ్లు అయినాయి. మాకు దేవుడు చాలా మేలు చేసిండు మాకు సంజయ్ వలన. ఈ దేవుడు సాక్ష్యం దిగి చూడండి.